పరిస్థితి మీరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ కేసులు కావచ్చు ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఏం చెప్తారు సార్ వంశీకి సంబంధించి? వాళ్ళకు సంబంధించినటువంటి కొద్ది మంది చెప్తా ఉన్నారు ఇది అక్రమం, సక్రమం కాదు, అక్రమ అరెస్ట్ ఇది. ఏంటి మీ వర్షన్ ఏంటి? నమస్కారం అండి మీకు, శ్రీనివాస్ గారికి, ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరూ కూడా. సార్ అక్రమ సక్రమ అరెస్ట్ అనేది ఉమేష్ చంద్ర గారు చాలా చక్కగా వివరించారు. అక్రమంగా అరెస్ట్ చేయటం అంటే ఎట్లా ఉంటుందో, అక్రమంగా తరలించడం అంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బంది పెట్టడం అంటే ఎట్లా ఉంటుందో, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి పద్ధతిని కళ్ళకి చూపించినట్టుగా ఉమేష్ చంద్ర గారు చూపించారు. ఒక కేసులో ఆధారాలు, సాక్ష్యాలు అన్ని దొరికిన తర్వాత రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఏ విధంగా అరెస్ట్ చేస్తారో అది ఎట్లా సక్రమం అనేది కూడా ఉమేష్ చంద్ర గారు చెప్పారు. ఇక నేను అక్రమ సక్రమం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో కూడా ఎవరికి దీని మీద ఇది అక్రమ కేసులు అని చెప్పేసి అనేటువంటి అవకాశం కూడా లేదు. మీరు కూడా చూస్తే కేసు విషయంలో కూడా ఇది గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలని తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులను కొట్టి అక్కడ ఉన్నటువంటి పట్టాభిని తరుముకొని కొట్టి తీసుకొని వెళ్ళి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసులో కూడా కాదు అరెస్ట్. అవును, ఈ కేసులో అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నట్టుంది. దాన్ని కూడా వైసీపీ నేర ముఠా అంతా ఏం చేస్తుందంటే కోర్టులో విచారణలో ఉండగా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అయ్యా, అరెస్ట్ చేసింది ఈ రోజు వంశీని తీసుకొచ్చింది దాడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో కాదు. ఆ దాడి కేసులో ఎవరైతే సాక్ష్యం చెప్పారో, ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో, కేసు పెట్టారో సత్యవర్ధన్ అనే అతను కొన్నాళ్ళుగా ఉన్నాడు. ఆ తర్వాత అతన్ని బెదిరించి కేసుని వెనక్కి తీసుకొని చెప్పేసి అతని కుటుంబాన్ని చంపేస్తామని చెప్పేసి ఒక ఫిర్యాదు న్యాయమూర్తి ముందు ఇచ్చేటట్టు చేశారు. ఇక్కడ లాజికల్ గా చూడాలి. కేసు పెట్టింది ఎప్పుడండి? ఈ సత్యవర్ధన్ అయిన అతను 2023లో. 2023 గవర్నమెంట్ ఎవరిది? వైసీపీ గవర్నమెంట్. నిజంగా ఈ మోకలకి, ఈ రౌడీ మోకలకి, ఈ నేరస్తులకి లేదా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టు చట్ట ప్రకారం వ్యవహరించే వాళ్ళైతే ఇదిగో దాడి జరిగింది, ఆ దాడి చేసిన వాళ్ళు వంశీ కాదు, ఎల్లయ్య కాదు, పుల్లయ్య కాదు, ఇదిగో వీళ్ళు అని చెప్పేసి ఎవరైనా చూపించారా? అరెస్టులు చేశారా? వాళ్ళని జైలుకి పంపారా? లేదు. అసలు అక్కడ దాడి జరగలేదా? తీర్చి పుట్టేజ్ లో ఉన్నదంతా కూడా సినిమాలో జరిగిన పక్కియా? ఇదన్నా చెప్పాలి కదా.